నేను స్కూల్కి వెళ్ళను. ధరణి, అలా విసిగించకూడదు. స్కూల్కి టైం అవుతుంది కదా. అక్కకి జ్వరం, అందుకే వెళ్ళటం లేదు. నువ్వు బయలుదేరమ్మా. చెప్పిన మాట విను. జ్వరం తగ్గిపోతే మీ ఇద్దరు ఎప్పట్లో రోజు స్కూల్కి వెళ్ళిపోవచ్చు. చూసావా, స్కూల్ బస్ కూడా వచ్చేస్తుంది. టైం 9 అయింది కదా, బయలుదేరమ్మా. అందరికీ జ్వరం వస్తుంది, నాకే జ్వరం రాదు. జ్వరం వస్తే హాయిగా స్కూల్కి వెళ్ళక్కర్లేదు. రోజంతా టీవీ చూడొచ్చు, హోంవర్క్ కూడా ఉండదు. తెలుసా, సరతకి జ్వరం తగ్గిపోయిందంట. రేపటి నుండి స్కూల్కి కూడా వస్తుందంట. నాకు నిన్న పార్క్లో కనిపించింది. చాలా ఎందుకు వస్తుందో కదా, నాకు ఒక్కసారి రాలేదు. నాకు జ్వరం వస్తే స్కూల్కి వెళ్ళకుండా ఉండొచ్చు. వర్షంలో తడిస్తే జ్వరం వస్తుందంట, మా అమ్మ చెప్పింది. నాకు కూడా వచ్చింది. ఓ సూపర్ ఐడియా, అయితే నేను తడుస్తా. ఇదిగో, ఇప్పుడు ఖచ్చితంగా వర్షం వస్తుంది. స్కూల్ ఉండదు, హోంవర్క్ ఉండదు, ఏమీ ఉండదు. హాయ్ హాయ్. హచ్ 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 హచ్. ఈ జ్వరం బాగా ఎక్కువైనట్టుంది. నిన్నటి నుండి చాలా కలవరిస్తుంది. కల్లో దయ్యాలు కనిపిస్తున్నాయంట. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దామా? కలలో ఎన్ని దయ్యాలు, బల్లులు కూడా. భయమేస్తుంది. హై అమ్మమ్మ, ఎప్పుడొచ్చా? ఎలా ఉన్నా? నా బంగారు కొండ, ఎవరే నిన్ను భయపెట్టేది? ఇప్పుడు రమ్మని చెప్తాను. అదిగో, ఆంజనేయ తాయెత్తు కట్టుకున్నావనుకో, భయం అంతా పోతుంది. ఎంతసేపు దానికి బ్రెడ్ జాము ఇస్తే బలమెలా వస్తుంది? ఇదిగో, ఈ పాలు తీసుకెళ్లి మరిగించివ్వు. ఆ పాలు తాగి పడుకోమ్మా. నేను నీ పక్కనే ఉంటాగా, ఏం భయం లేదు. తెల్లారేసరికి మన ఆవు దూడ ఎగిరినట్టు చెంగులు ఎగురుతావు. సరేనా? పడుకోమ్మా. ఏం బాగాలేదు. అక్క చూడు, చక్కగా ఆడుకుంటుంది. ఈరోజు తెలుగు టీచర్ కథ చెప్తారు, గోల్డెన్ ఫిష్. నేను అన్నీ మిస్ అయిపోయాను. నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకు ఇష్టమైన కిడ్డీ బ్యాగ్. అంతా తగ్గిపోయింది. నేను కూడా అక్కతో పాటు స్కూల్కి వెళ్ళిపోతానమ్మా, ప్లీజ్. స్కూల్లో పిల్లలందరితో కలిసిపోయింది అనుకో, జ్వరం అంతా తగ్గిపోతుంది, నీరసం వదిలిపోతుంది. కానీ ఎక్కువ ఆడుకోకూడదు. క్లాస్ రణి, నీ జ్వరం అంతా తగ్గిపోయింది కదా. నువ్వు ఇంకా ఎందుకంత డల్గా ఉన్నావు? నార్మల్గా ఉండు. సరే, చూద్దాం మీ ఇద్దరిలో హోంవర్క్ ఎవరు ఫస్ట్ చేస్తారో. వావ్, ధరణి రైటింగ్ చూడు ఎంత నీట్గా ఉందో. వర్క్ కూడా ఎంత ఫాస్ట్గా చేస్తుందో. ప్లీజ్ జ్వరం, ఇంకెప్పుడు రావద్దు. నాకు స్కూలే నచ్చింది. రోజు స్కూల్కి వచ్చేస్తా హ్యాపీగా హ్యాపీగా.